అసలైన మాస్కా దాస్ జాగ్రత్త. ఒక మైక్ ప్లీజ్. ఇదిగో టీవీగో ద మాస్కా దాస్. విశ్వ గారు ఓకే, ఐఎమ్ సేఫ్. ఓకే, యాక్చువల్లీ మీరు ఈ మెకానిక్ రాకీ సినిమాలో మీరు మెకానిక్ కదా, సో మెకానిక్ కాబట్టి నాకు 2-3 కార్లకు సంబంధించి డౌట్లు ఉన్నాయండి. సరే మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఈ కార్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టీరింగ్ కదా, మనకి ఎటు కావాల్సి అటు తీసుకెళ్తుంది కదా. కార్లో ఇంపార్టెంట్ థింగ్ స్టీరింగ్, సరే మరి మీ లైఫ్కి స్టీరింగ్ ఎవరు? నా లైఫ్కి స్టీరింగ్, తాళం చెయ్యి, ఎక్సిలేటర్, గేర్ అన్నీ నేనే, తప్పదు. సరే మా వాళ్ళందరి కోసం మీరు కాకుండా చెప్పండి స్వామి. నేను కాకుండా అంటే స్టీరింగ్ ఇంకా వాళ్ళే. అరే వా, వెరీ గుడ్ ఆన్. సరే సెకండ్ క్వశ్చన్, ఈ కారు బరువును మోసే టైర్లు ఉంటాయి, అలా మిమ్మల్ని మోసే మై ఫ్యామిలీ. ఈయన ఫ్యాన్స్ ఫ్యామిలీ చాలా స్మార్ట్ ఆన్సర్లు చెప్తున్నారు. ఓకే, కార్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ ఇంజిన్, మరి మీ లైఫ్లో ఇంజిన్ ఎవరు? నా లైఫ్లో ఇంజనా? అదే అదే ఆన్సర్ వచ్చేసింది కదా, చెప్పండి చెప్పండి. సార్ అంత గ్యాప్ ఇస్తే చాలా డౌట్స్ వస్తాయి, తొందరగా చెప్పండి. ఎత్తుక్కుంటున్నా ఇంజన్, ఇంకా ఎత్తుక్కుంటున్నా. ఇంకా ఎత్తుకుంటున్నారా? యా, నీకు దొరికితే చెప్పు, ఫిక్స్ చేసుకుంటా. అరే నాకు చాలా మంది కనిపిస్తున్నారండి ఇక్కడే. వాళ్ళకి ఆల్రెడీ ఉన్నట్టున్నాయి ఇంజన్లు, మనకెందుకు చెప్పు. మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు సార్. అవును కదా, నా క్వశ్చన్ పేపర్ ఇంటికి పంపారు మీరు, అందుకే ప్రిపేర్ అయ్యి వచ్చిన. సరే ఇంకో క్వశ్చన్, సరే ఇది కాదు, అడుగు నువ్వు ఇంట్రెస్టింగ్ అడుగు. నువ్వు ఇంట్రెస్టింగ్ అడగకుండా కారు ఇంజన్లు పక్కన పెట్టేద్దాం. టెల్ మీ సంథింగ్, అంటే మీరు అసలు ఈ ఒకవేళ సైలెన్సర్ గురించి అడగ అంతే. ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటే, ఓకే, మీరు సే నందమూరి బాలకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీరు సెట్ చేసిన కార్ ఆయన డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీరు పక్కన కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నేను పక్కన కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలకృష్ణ గారు డ్రైవ్ చేస్తే ఇంకొక డ్రైవర్ని పెట్టుకోవడం. ఎందుకంటే మేము ఇద్దరం డ్రైవింగ్ చేయం, ఆన్ ద వీల్స్ వేరే పని చేద్దామని. బెటర్ కదా ఆయన కారోబార్. లే చిచి ఏంటో మాట్లా. సారీ అండి, సారీ, నాతో చెప్పించారు కదా. సరే ఒప్పుని, సేమ్ క్వశ్చన్, ఓకే, సేమ్ సెటప్. ఒకవేళ మీరు పక్కన సీట్లో కూర్చొని డ్రైవింగ్ సీట్లో మా ఎన్టీఆర్ అన్న ఉంటే, అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా. మీరు డ్రైవింగ్ సీట్లో ఉంటారు, అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా. వన్ లాస్ట్ క్వశ్చన్. మెకానిక్ రాకీలో మీరు అందరికీ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు కదా, అలా మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో డెడికేషన్, డిసిప్లిన్ లాంటివి ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? మీరు అందరికి నేర్పించారు, మీరు నేర్చుకోవాల్సి వస్తే డిసిప్లిన్, డెడికేషన్ ఎవరి దగ్గర నుంచి? మనకు కూడా ఈ మధ్యనే వస్తుంది డిసిప్లిన్. నేర్చుకుంది అంటే వన్ పర్టికులర్ పర్సన్ ఏం ఫాలో కాలేదు. ఎవ్రీవన్ అందరూ డిసిప్లిన్. స్టార్ లైన్ వాళ్ళు అందరికీ డిసిప్లిన్ ఉంది, ఒకళ్ళని చెప్పలేం కదా. ఐ టుక్ లిటిల్ బిట్ ఫ్రమ్ ఎవ్రీవన్. వెరీ నైస్. అండ్ ఈమె దగ్గర కొంచెం డిసిప్లిన్ నేర్చుకున్నా. ఈమె సెట్లు అందరికంటే ముందు వస్తుంది. పాపం ఈ రోజు కూడా ఈవెంట్కి జల్ది వచ్చింది. సో శ్రద్ధ శ్రీనాథ్ దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నా డిసిప్లిన్. వెరీ నైస్, వెరీ నైస్. అరే శ్రద్ధ కోసం క్లాప్ కొట్టాలప్ప మనం. ఇంకొక క్వశ్చన్, మెకానిక్ రాకీలో కూడా సూపర్ స్టెప్లు వేశారు కదా. అవును. మరి ఇండస్ట్రీలో మీరు డాన్స్ ఎవరి దగ్గర నుంచి ఆర్ ఎవరిని చూసి నేర్చుకున్నారు? డాన్స్ డెఫినెట్లీ అన్ననే, ద ఎన్టీఆర్. ఎస్, ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్, డాన్స్ అండ్ యాక్టింగ్ బోత్ అన్ననే. అరే అబ్సల్యూట్లీ. అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ప్రకారంగా రాత్రి ఎంత లేట్ అయినా సరే పొద్దున్న టైంకి సెట్కి వెళ్ళిపోవాలన్నది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? యాక్చువల్లీ వాళ్ళిద్దరు వస్తారండి టైంకి, నేనే టైంకి రాను. అచ్చా, సో వాళ్ళ దగ్గర ఇద్దరు పొద్దున్న దాకా షూటింగ్లు చేసి మళ్ళీ మన షూటింగ్కి వస్తుంటారు. మనం నైట్ ఖాళీ ఉన్నా అంటే దొర్లుతుంటాం మంచం మీద కానీ. బట్ ఐ థింక్ ఈ సినిమా మధ్యలో తరుణం నుండి నేను కూడా కొంచెం డిసిప్లిన్ తయారైనా.
సో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అసలు అక్కడి నుంచి. ఓకే, Definitely. వెరీ థ్యాంక్స్ అమ్మా. ఒకసారి ప్లీజ్ మాస్కా దాస్కి థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఓకే మీనాక్షి, దిస్ ఇస్ ఫర్ యూ. దేర్ యూ గో మీనాక్షి చౌదరి. నాకు డౌట్ అండి, అంటే 2024లో నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఇద్దరు మాత్రం కన్ఫర్మ్డ్గా ఉండే. బయట పాప్కార్న్ వాడు, థియేటర్ లోపల మీరు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదన్నా మార్నింగ్ సెట్కి వెళ్ళినప్పుడు మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు సీన్ ఏంటనా, లేకపోతే ఇది ఏ సినిమా సెట్ అనా, ఈరోజు హీరో ఎవరన్నా, ఏ క్వశ్చన్ అడుగుతారు? అలా కాదు అండి. I think every day I come prepared knowing which set, which film, which hero it is. So Sure. yeah, 100%. సరే అయితే ఇంకా గ్రిల్ చేద్దాం. ఓకే, ఈ ఇయర్లో మేము గుంటూరు కరం మహేష్ బాబు గారితో, తర్వాత గోట్ తలపతి విజయ్ గారితో, ఆ తర్వాత మొన్న లక్కీ భాస్కర్ దుల్కర్ గారితో, తర్వాత మట్కా వరుణ్ తేజ్ గారితో, ఇప్పుడు మెకానిక్ రావుకి మా విశ్వక్సేన్తో. అవును, మీ ఫేవరెట్ హీరో ఎవరు వీటిలో? ఇది ఇప్పుడు టఫెస్ట్ క్వశ్చన్, అన్ఫేర్ ఇది. Shraddha, you can help him out. But I'll tell you. అందరూతో ఒక్కొక్క క్వాలిటీ ఐ హావ్ లెర్న్డ్ అండ్ దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్. మహేష్ బాబు సర్స్ డిసిప్లిన్, తలపతి సర్స్, విజయ్ సర్స్ కన్సిస్టెన్సీ, దుల్కర్ సల్మాన్ సర్స్ హ్యూమిలిటీ, వరుణ్ తేజ్ thorough gentleman nature, and Vishwak Sen's proper fun, chill, energetic youthfulness set ki. అరే వా సార్, 100 మార్కులు ఇచ్చేచ్చు ఇవిడికి కదా. అస్సలు పర్ఫెక్ట్ మిస్ ఇండియా ఆన్సర్ ఇచ్చింది అసలు ఇక్కడ. అరే థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ యాక్చువల్లీ శ్రద్ధ గారిని ఒకే మీకు క్వశ్చన్ కూడా కాదండి, కాదు నేను అడుగుతా శ్రద్ధ గారి, నేను ఇక్కడున్నా. సో చాలా కొంచెం కాంప్లికేటెడ్లా ఉంటుంది కానీ కాంప్లికేటెడ్ కాదు మ్యామ్. సో విశ్వక్ సేన్ గారు ఫస్ట్ సినిమా ఫలక్నామా దాస్ కోసం మిమ్మల్ని వచ్చి కలిసి, నాకు ఆల్రెడీ తెలుసు మీరు ఏం అడుగుతున్నారని. ఓకే అర్థమైపోయింది. అడగండి. ఓకే, సో ఫలక్నామా దాస్ సినిమా కోసం బెంగళూరు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు రిజెక్ట్ చేశారట. సో దానికి ఇప్పుడు మేము రీజన్ తెలుసుకోవచ్చా? నేను ఎందుకు వద్దని చెప్పాను? యా ఓకే, ఎందుకంటే చాలా సింపుల్. మనం యాక్టర్స్ చాలా స్క్రిప్ట్స్ని వద్దు నేను చేయను అని మేము చెప్తాం. ఆ స్క్రిప్ట్లో కూడా నాకు అంత ఏం ఎక్సైటింగ్ దొరకలేదు దాని, కాబట్టి నేను చేయను అని చెప్పాను. ఇప్పుడు నాకు విశ్వక్ కానీ నాకు విశ్వక్తో పని చేయాలి అని నాకు ఆశ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ ఫ్యూచర్లో కూడా. అండ్ ఇది అయింది. ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ లైక్ ద స్టార్స్ అలైన్ అండ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ మూవ్ స్మూత్లీ. సో అవర్ స్టార్స్ అలైన్ అండ్ మెకానిక్ రాకీ. నైస్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం విశ్వక్ సేన్ గారితో చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా? ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసిన దానికి అండ్ ఇప్పటికి ఐ థింక్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక రెస్పాన్సిబుల్గా అయిపోయాడు కొంచెం. ఐ థింక్, డూ యూ థింక్ దేర్ ఇస్ అ చేంజ్? అప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా టికెట్ తీసుకొని వచ్చినా నేను, టికెట్ లేకుండా ఏం రాలేదు. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డెఫినెట్గా అంత ఓపిక్గా ఓర్పుతో మా క్వశ్చన్కి సమాధానం ఇచ్చిన